గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఏముండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో మన ఈరోజు ప్రధాన వార్తలకు వెళ్దాము. ఈరోజు 18 సెప్టెంబర్ 2024. సో డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ప్రతిరోజు ఇచ్చినట్టు ఈరోజు కూడా గుడ్ బుల్ చార్ట్. ఈరోజు గ్రీవ్స్ కటన్ ఇచ్చాము. సో నిన్న ఇచ్చిన షేర్ నేను పెరిగింది. గ్రీవ్స్ కటన్ కూడా ఫండమెంటల్ కంపెనీ. కొద్దిగా లోను కొద్దిగా ప్రాఫిట్లో తక్కువనా కానీ మంచిగా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. ఈ పేరుకు గ్రీవ్స్ కటన్ కానీ ఇది మన ఈవీ ఎలక్ట్రికల్ సెక్టర్లో ఉంది, గుర్తించండి. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ 186 ఉంది. మన హైయెస్ట్ 191 పోయింది, లోయెస్ట్ 112, బెస్ట్ బై 190 ఇప్పుడు 186 ఉంది. కాబట్టి 190 క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అండ్ టెక్నికల్గా ఇది బాగుంది కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతుంది. బులిష్గా ఉంది టెక్నికల్గా. టార్గెట్ షార్ట్ టర్మ్ 199, టార్గెట్ లాంగ్ టర్మ్ 250. సో ఆర్ఎస్ఐ ఎప్పుడైతే డైలీ, వీక్లీ, మంత్లీ 60 అబౌవ్ ఉంటుందో అది బుల్లిష్గా వచ్చే అవకాశం ఉంటుంది, పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది టెక్నికల్గా. సో టెక్నికల్ బేస్ మీద ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా ఈ సెక్షన్లో ఇంతవరకు చెప్పిన షేర్లన్నీ పెరిగినాయి. సో డైలీలో ఇది 65 ఉంది, వీక్లీలో 66 ఉంది, మంత్లీలో 60 ఉంది. సో మన పారామీటర్స్ కొంత అనుగుణంగా ఉంది కాబట్టి ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. సో మీరు సక్సెస్ చూస్తూ కూడా మన గ్రీవ్స్ కట్ ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని యావరేజెస్ మూవింగ్ క్రాస్ ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు కానీ రేపు కానీ 2 రోజులు పెరగడానికి అవకాశం మనకు కనిపిస్తుంది, అది గుర్తించండి. సో టుడే బిజినెస్ ఇండెక్స్లో అమెరికా నిన్న ఫ్లాట్గా ఉంది. రేపు ఎల్లుండి మన యూఎస్ఏ ఫెడ్ యొక్క డిసిషన్ రాబోతుంది కాబట్టి కొంత ఫ్లాట్గానే ఉంటుంది. సో మన మార్కెట్ కూడా ఫ్లాట్గా ఉండే అవకాశం ఉందని గుర్తించండి. డౌ జోన్స్ 16 పాయింట్ డౌన్, నాస్డాక్స్ 36 పాయింట్ డౌన్ అండ్ S&P 1 డౌన్. అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ 31 పాయింట్ అప్, ఫ్రాన్స్ 37 అప్, జర్మనీ 93. ప్రస్తుతం ఆసియా మార్కెట్ కూడా లాభాల మార్గం వస్తుంది. మన సింగపూర్ నిఫ్టీ 20 పాయింట్ అప్ ఉంది ప్రస్తుతానికి. హాంగ్సెంగ్ ఆల్రెడీ ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తైవాన్ 5 పాయింట్స్ అప్, జపాన్ 260 అప్ ఉంది. సో నిన్న ఫారినర్స్ అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా ఏకంగా బై చేశారు. అండ్ ఫారినర్స్ 482 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు చేసేవారు. సో నిన్న నిఫ్టీ స్వల్పంగా పెరిగింది 35 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా 36, సెనెక్స్ 91. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గాయి 79, 72. అండ్ కొద్దిగా ఇండియా విక్స్ పెరిగింది కాబట్టి కొద్దిగా మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ పెరిగినా కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ కూడా కొద్దిగా పెరిగింది 1.30. సో ఇది 1 కన్నా అబౌవ్ ఉంటే బుల్లిష్గా ఉన్నట్టు టెక్నికల్గా చెప్తుంది. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడు సెనెక్స్ నిన్న 83,000 ఫస్ట్ టైం క్రాస్ అయిన వార్త వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 8308 ఉంది. సో ముందు 1 lakh వస్తుందని ఇంతకుముందు కూడా చెప్పారు, నేను 10 years బ్యాకే 1 lakh అని. సో ఆల్మోస్ట్ అది కళ ముందు నెరవేరైతే కనిపిస్తుంది. స్టాక్స్లో ఎల్ఐసి ఎంఓ విత్ ఇన్ఫోసిస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఒక వార్త వచ్చింది. సో ఇన్ఫోసిస్ వంటి దాని బెటర్ బిజినెస్ కోసం అని బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం టైప్ పెట్టుకున్న వార్త వచ్చింది. మీకు ఎల్ఐసి గురించి చెప్పే అవసరం లేదు, ఫండమెంట్ షేర్. ఈ షేర్ను ఫండమెంటల్గా తీసుకొని ప్రతి నెల షిప్ మీద తీసుకుంటే లాభం ఉంటుంది. దీన్ని మనం కొనంగానే లాభాలు వస్తాయని దీని మీద మనం ఆశ పెట్టుకోకూడదు. బట్ నా మార్కెట్ దీన్ని ప్రతి నెల కొన్ని షేర్లు పెట్టుకుంటే పోతే ఒక 3 years to 5 years మీద అట్లా చేస్తే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీలో ఎప్పుడు టర్న్ అవుతుందో చెప్పలేము, అది గుర్తించండి. అట్లనే ఆంధ్రజ్యోతిలో మహేంద్ర నుంచి సరికొత్త ఎల్సీవీ వీరో వెహికల్ ఇచ్చినట్టు ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, దీని గురించి ఎక్కువ చెప్పవసరం లేదు. ఇలాంటి ఫండమెంటల్ షేర్స్ కూడా మనకు వీలున్న ప్రతి నెల డబ్బులు కొంటూ యావరేజ్ చూసుకుంటూ పోతే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో బిజినెస్ స్టాండ్లో ఎన్టీపీసీ నుంచి ఒక వార్త వచ్చింది. అది ఒక జాయింట్ వెంచర్తో ఎంఓ పెట్టుకున్న వార్త వచ్చింది. మీకు ప్రతిసారి చెప్పిన ఇంతకుముందు చాలా కూడా చెప్పిన ఎన్టీపీసీ పవర్ సెక్టర్ ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రతిసారి తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ఈరోజు వార్త ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ షేర్ అయితే మనం కళ్ళు మూసుకొని కూడా యావరేజ్ చేసుకోవాల్సి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాలి, లేదంటే నిలబడితే మళ్ళీ మన రేటు వచ్చే అవకాశం ఉంది, గుర్తుంది. అంటే జూపిటర్ వ్యాగన్స్ కూడా ఒక వార్త వచ్చింది. మన క్యాపెక్స్ ఎక్స్పాన్షన్ 2500. ఇది రైల్వేకి సంబంధించింది. ఇది గత కొద్ది మాసాల నుంచి చాలా పెరిగింది. బట్ ఇది కొద్ది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మనం టెక్నిక్గా చూద్దాము దీని యొక్క ఛాన్స్ తర్వాత.
అండ్ లాగిన్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద వరుణ్ బేజెస్ ఇచ్చారు. మీకు తెలుసు వరుణ్ బేవరేజ్ ఈ మధ్యనే ₹5 ఉన్న షేర్ని స్ప్లిట్ చేశారు. కాబట్టి స్ప్లిట్ చేసినప్పుడు కొద్ది రోజులు అప్ అండ్ డౌన్ వస్తుంది, కొద్దిగా డౌన్ ఉంది, తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ట్రెండింగ్లో ఉంది. మొన్న 2 రోజులు తగ్గిన తర్వాత నిన్న పెరిగింది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం హిందాల్కో క్యాపెక్స్ కాపర్ ప్రాజెక్ట్స్లో గుజరాత్లో 2450 పెట్టారు. హిందాల్కో మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ ఫండమెంటల్ కంపెనీ నా ప్రకారం కూడా తగ్గినప్పుడు మనం భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఒకవేళ డబ్బులు ఉంటే వాటిని వీలైతే యావరేజ్ చేసుకోవాలి. బట్ యావరేజ్ అనేది 1, 2, 3% కాదు. మన కొన్న రేట్ నుంచి 5% కానీ 10% కానీ అని ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, అప్పుడే యావరేజ్ చేసుకోవాలి. సో ఈరోజు ఈ వార్త ఉంది కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొక వార్త వచ్చింది, DCM సిస్టమ్. ఇది సబ్సిడీకి మన డిఫెన్స్ సంబంధించింది. దీని యొక్క సబ్సిడీకు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ వచ్చింది. ఇది ముఖ్యంగా ఇజ్రాయల్ కంట్రీతో ఎక్కువ టైప్ పెట్టుకుంది, అది గుర్తించండి. అండ్ దీని ప్రకారము విన్ఫర్ ట్యాక్స్ అండ్ క్రూడ్ పెట్రోల్ లాస్ట్ 0 వచ్చింది. అది విన్ఫర్ ట్యాక్స్ అప్పుడప్పుడు మన పెట్రోల్కి సంబంధించిన కంపెనీ మీద పెడుతుంటారు, దాన్ని మొత్తం తగ్గించిన వార్త వచ్చింది. కాబట్టి సో IOC, BPCL, HPS అలాంటి షేర్స్ ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. సో మనకు ఫేవరెట్ స్టాక్ షేర్ IOC, మంచి డివిడెండ్ కంపెనీ. దీని తర్వాత టెక్నికల్ చూద్దాం. అంటే LSE రేజింగ్ హోల్డింగ్ బయోకాన్లో LSE తన వాటర్ ఇంకా పెంచుకునే వార్త వచ్చింది. బయోకాన్ కూడా ఈ మధ్యన కొద్దిగా టర్న్ రౌండ్ అయి పెరుగుతుంది. సో అది కూడా చూద్దాం. ఎకనామిక్ టైం ప్రకారము యుద్ధ భయమే ఉంది. నేను ఇజ్రాయెల్ యుద్ధం లెబనాన్ అండ్ యుద్ధం నడుస్తుంది, యుద్ధ భయం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి ఈ వార్త పెట్టాను, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన జైడస్ లైఫ్ సైన్సెస్ అదొక బిజినెస్ను అక్వైర్ చేసుకున్నట్టు వార్త వచ్చింది. జైడస్ లైఫ్ ఫండమెంటల్ కంపెనీ. మీకు తెలుసు మన షుగర్ ఫ్రీ అనేది ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో ఇది ఫండమెంటల్ మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేర్ కూడా గుర్తించండి. అండ్ ఇంకో వార్త వచ్చింది, ఫస్ట్ సోర్స్ సొల్యూస్. ఇది ఒక టెక్నికల్ మన ఐటీకి సంబంధించింది. మైక్రోసాఫ్ట్తో MOU పెట్టుకుంటూ వార్త వచ్చింది కాబట్టి ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మనీ కంట్రోల్లో లాంగ్ బిల్డప్లో అండ్ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్. ఈ ఫ్యూచర్ ఆప్షన్ సెగ్మెంట్లో లాంగ్ బిల్డప్ అయినాయి. లాంగ్ బిల్డప్ అయితే షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పైరీ అయ్యే లోపల. సో అవి MGL, హీరో మోటో, కోరమండలు, బాయ్స్ అండ్ బజాజ్ ఆటో, మదర్సన్, గోడ్రేజ్ కన్జ్యూమర్, పర్సెంట్, టాటా పవర్, ఓఏపీఎస్ఎస్. అట్లనే షార్ట్ కవర్లుగా ఉన్నాయి. ఈ షేర్ కూడా షార్ట్ కవర్ అంతకుముందు కొని అమ్మి మళ్ళీ వాటిని తీసుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కంపల్సరీ పెరిగే అవకాశం ఉంటుంది. అవి బిర్లా సాఫ్ట్, డిక్సన్, MCX, ఎంపసిస్, బంధన్ బ్యాంకు, LTF, చంబర్ ఫెర్టిలైజర్, ICSF, కోఫేజ్, GNFC. ఈ లాంగ్ అన్వైండింగ్, వీటిలో ఎక్స్పోజ్ ఎక్కువ ఇవి తగ్గే అవకాశం లేకుంటుంది. అన్వైండింగ్ అవి కూడా ఈ లిస్టును గమనించండి. నెక్స్ట్ వార్త వచ్చింది, ఈజీ మై ట్రిప్ అక్వైర్ స్టేక్స్ ఇన్ 2 ఫార్మ్స్ టు మేక్ మెడికల్ టూరిజం సెక్టర్ ఫ్రై. సో ఈజీ మై ట్రిప్ మన టూరిజంకి సంబంధించిన షేరు, ఇది ఒక ఎక్వైర్ చేసిన వార్త వచ్చింది. ఇది కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద స్టార్ సిమెంట్ ఇచ్చారు, JW Infra ఇచ్చారు. ఈ రెండు కూడా మన ఫేవరెట్ షేర్స్. ఈ 2 షేర్లు తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. మన టెక్నికల్ చూద్దాం. సో మా చాయిస్ షేర్ నాకు ఈరోజు నచ్చిన షేర్ వరుణ్ బేవరేజ్. ఈ మధ్యన ఫండమెంటల్ కంపెనీ. ఈ పెప్సీ, కోకోకోలా వీటికి సంబంధించిన మొత్తం వీటిని మా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మేము మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, ఈరోజు గుర్తించండి. అండ్ ఈరోజు ఫ్యూచర్ బ్యాంక్స్లో లిస్టు ఉంది. రెండు కంపెనీలు పెరిగాయి, బయోకాన్, పంజాబ్. అంతకుముందు గ్రానోస్, LS హౌసింగ్ ఫైనాన్స్, బిర్లా సాఫ్ట్, GNFC, RT ఇండస్ట్రీ, బలరాం చీను, RBL బ్యాంకు, హిందుస్థాన్ కాపర్, చంబర్ ఫెర్టిలైజర్, బంధన్ బ్యాంకు. సో ఈ 2 యాడ్ అయినాయి ఈరోజు, బయోకాన్, PNB. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ షేర్లు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి హెచ్చు తగ్గులు కొద్దిగా తక్కువగా లోనే అవకాశం ఉంటుంది, ఆల్మోస్ట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ ఈ మంత్లో డివిడెండ్ పేబుల్ కింద కొన్ని కంపెనీలు ఉన్నవి. వీటి రికార్డ్ డేట్ ఒకరోజు ముందు కొన్ని రికార్డ్ డేట్ వరకు అట్టు పెట్టుకుంటే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 18 నాడు డివిడెండ్, ఈరోజు ఎక్స్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు వీటి కొంటే డివిడెండ్ రాదు, అది గుర్తించండి. నిన్న అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ ఏంటంటే ఆలో కార్గో జువెలరీస్, అపోలో పైప్స్, డిక్సన్ టెక్నాలజీ ₹5, ఎలబన్ సిమెంట్ ₹8, కిరోసాక్ ఇండస్ట్రీ ₹2, LS ఇండియా $150. బట్ రేపు రికార్డ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే కొంటారో ఈ షేర్లోను, లేకుంటే అంతకుముందు కొని ఉన్న వాళ్ళకి కూడా డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే
ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 5 రూపీస్ 50 పైసా, బల్మార్ రావు 8 రూపీస్ 50 పైసా. అండ్ బల్మార్ రావుకు సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, అది 3 రూపీస్ 80 పైసా. అండ్ గుజరాత్ ఆల్కాస్ 13 రూపీస్ 80 పైసా, మజగాన్ డాకు 12 రూపీస్ 11 పైసా, పీడీసీ ఇండియా 7 రూపీస్ 80 పైసా. సో ఇవి వార్తలు. సో నెక్స్ట్ మనము టెక్నికల్ చూద్దాము. టెక్నికల్గా మనం ఈ చదివిన వార్తలకు వాటిని చూద్దాము. సో టెక్నికల్ ముందు చూసే ముందు నా యొక్క రిక్వెస్ట్, ఇక్కడ మన రెండు ఇండికేటర్స్ వాడాను. ఒకటి మూవింగ్ అవరేజెస్, ఒకటి ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఆర్ఎస్ఐ 50 కన్నా ఎబో ఉంటే షేర్ పెరగడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే అన్ని మూవింగ్ అవరేజెస్ దాటిన తర్వాత షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎన్టీపీసీ చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 460 ఉంది. ఇక్కడ అన్ని మూవింగ్ దాటి 403 కూడా దాటింది కాబట్టి ఇది అప్ ట్రెండ్ ఉంది. మీకు మనం చూస్తే కూడా ఏర్పడుతుంది అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈరోజు పెరగక ఉంది. ఆర్ఎస్ఐ కూడా 50 అబోవ్ ఉంది, 59 ఉంది. సో వీటి మనం చూడాలి. నెక్స్ట్ సో ఆర్ఎస్ఐ 50 అబోవ్ ఉండాలి అండ్ మూవింగ్ పైన ఉంటేనే అప్పుడు షేర్ కొద్దిగా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ షేర్ వచ్చి జూపిటర్ వ్యాగన్స్. ఇది ఇప్పుడు 532 ఉంది, 532 ఉంది. బట్ ఇది 567 క్రాస్ దాటిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా బిలో 50 ఉంది, అది గుర్తించండి. ఇండాల్కో ప్రస్తుతము 633 ఉంది. ఆల్మోస్ట్ మన అన్ని మూవింగ్ దాటింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 50 అబోవ్ ఉంది, 54 ఉంది, అది గుర్తించండి. డిసెక్స్ ఇండియా ఇప్పుడు 346 ఉంది. బట్ మూవింగ్ అవరేజెస్ ఇంకా 348 అంటే 349 క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా 52 ఉంది, పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తుంటే కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపించింది. నేను ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అది అప్ అయింది, కొద్దిగా పెరగడానికి కనిపిస్తుంది, వాడుతుంది కాబట్టి. ఐఓసి ప్రస్తుతం 170 రూపీస్ 171 రూపీస్ ఉంది. బట్ ఇది మూవింగ్ దాటింది. ఇది ఎప్పుడైతే 174 క్రాస్ దాటుతుందో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా 44 ఉంది, బిలో 50 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ బయోకాన్ ప్రస్తుతం 376 ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయి ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 55 ఉంది. కాబట్టి ఇది పెట్టడానికి ఛాన్స్ ఉందని మన టెక్నికల్ అనాలిసిస్ చెప్తుంది. నెక్స్ట్ జైడస్ లైఫ్ ప్రస్తుతం 1110 ఉంది. ఆర్ఎస్ఐ 40 ఉంది, బిలో 50 ఉంది. అండ్ మూవింగ్ అవరేజ్ కూడా తక్కువ ఉంది. ఇది ఎప్పుడైతే ఇప్పుడు 1110 ఉంది కాబట్టి 140 క్రాస్ అయితే అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వార్త బట్టి ఈరోజు పెరగడానికి కూడా ఇప్పుడు కొన్ని ఉండే కూడా అవకాశం ఉంటుంది. సో మీ టెక్నికల్ లెవెల్ వాటిని ఫండమెంటల్ చూసి మీరు ఓన్గా రీసెర్చ్ చేసి పెట్టడానికి డిసైడ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అని ఒక అవగాహనకు రావడానికి ఇవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వారు అవుతుందో. సో మళ్ళీ మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. థ్యాంక్ యూ.